హలో అండి, దిస్ ఈజ్ రోజా విజయ్ క్రియేషన్స్. నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, పూజ మా ఇంట్లో ఎలా జరిగింది, ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా అందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. ఆ దేవి దయ మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నానండి. శ్రీమాత్రేయే నమః. ఓం వరలక్ష్మీదేవియే నమః. వరలక్ష్మి వ్రతం చేయడానికి ఫస్ట్ మనం పీఠను సిద్ధం చేసుకోవాలండి. దానికి పసుపు కుంకుమ రాసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ దేవి పటాన్ని, అమ్మవారి పటాన్ని మనం డైరెక్ట్గా పెట్టకూడదండి. దానిపైన ఒక తెల్లటి వస్త్రం వేసి దానిపైన పెట్టాలి. తర్వాత అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారిని డైరెక్ట్గా పెట్టకుండా కొన్ని బియ్యం పోసి దానిపైన పటం పెట్టాలండి. దాని తర్వాత వస్త్రం ఒక పూల దండ వేసి మనం అక్కడ అలంకరించుకోవాలి. దాని తర్వాత అమ్మవారికి కావాల్సినవన్నీ మనం అక్కడ పెట్టుకోవాలండి, సిద్ధం చేసుకోవాలి. ఒక ప్లేట్లో మొత్తం బ్యాంగిల్స్ అవి పెట్టాను. అమ్మవారికి దీపం పెట్టడానికి దీపాలు పెట్టి రెడీ చేసుకున్నాను. నేను తాంబూలం కోసం అని చెప్పి ఒక చీర, బ్లౌజ్ పీస్, పళ్ళు, తమలపాకు, పసుపు కుంకుమ, వక్క, బ్యాంగిల్స్, శనిగలు అన్నీ అక్కడ పెట్టుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా సేమియా, పాశం, పులిహోర, పండ్లు, శనిగలు కూడా పెట్టానండి. తర్వాత దీపాలు వట్టిగా పెట్టకుండా దాని కింద ఒక తమలపాకు పెట్టి దానిపైన స్వస్తికి రాసి దీపాలు పెట్టుకున్నానండి. దాని తర్వాత నేను కలశం కోసం చెంబు సిద్ధం చేసుకుంటున్నాను. కానీ నేను కలశం లాంటిది ఏం పెట్టట్లేదండి. ప్రతిసారి నేను కలశం పెట్టట్లేదు. కలశం పెట్టుకునే వాళ్ళు కొబ్బరికాయకు బ్లౌజ్ పీస్ పెట్టి కలశం పెట్టుకోవచ్చు. కానీ నేను మామూలుగా వాటర్ పోసి దానిలో మామిడాకులు వేసి పెడతానండి. దానికోసం అని చెప్పి వాటర్ తీసుకుని దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు, 1 రూపీ కాయిన్, ఒక ఫ్లవరు, మామిడాకులు పెట్టి కలశాన్ని అక్కడ పెట్టుకొని కంకణం కట్టుకొని అక్కడ పెట్టుకోవాలండి. దాని తర్వాత ఇంట్లో శంఖం ఉంటే దానికి కూడా బొట్టు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. అన్నపూర్ణాదేవిని కూడా నేను సిద్ధం చేసుకున్నానండి. దాని తర్వాత మా వారితో కలిసి పూజ చేసుకోవడానికి మేమిద్దరం సిద్ధంగా పీటల మీద కూర్చొని పూజ చేసుకున్నామండి. మేము పూజ ఎలా చేసుకున్నామని అంటే, మనకు వరలక్ష్మీదేవి వ్రతకల్పం అని చెప్పి ఒక బుక్ దొరుకుతుందండి. మనకి ఏం తెలియకపోయినా ఆ బుక్లో చూస్తూ మనం పూజ చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పి ఫస్ట్ ఆచమనం చదివేసి సంకల్పం ఇచ్చేసి పూజ స్టార్ట్ చేసుకోవాలండి. దానికోసం అని చెప్పి ధ్యానం, ఆవాహనం, ఆర్జ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, శుద్ధోక స్నానం, వస్త్రం సమర్పయామి, ఆభరణం సమర్పయామి, గంధం సమర్పయామి అని చెప్పి ఆ బుక్లో ఉన్నట్టు మనం చేసుకోవాలండి. అక్షితలు సమర్పయామి, పుష్పం సమర్పయామి, అన్నీ మనం చూసుకుంటూ చేసుకోవాల్సిందే. అలాగే శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి కూడా నేను చదివానండి. నేను బుక్లో చదువుతూ చెప్తూ ఉంటే మా వారు మేము ఇద్దరం కలిసి పూజ చేశామండి. చాలా సంతోషంగా అనిపించింది. దీపం, నైవేద్యం, పానీయం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, తాంబూలం సమర్పయామి, పానీయం సమర్పయామి అని చెప్పి నేను అన్ని మొత్తం బుక్లో చూస్తూ చదివానండి. మనకి ఏం తెలియకపోయినా బుక్లో చూసుకుంటూ చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చండి. దానికి మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అయ్యగారు లాంటి వాళ్ళు లేకున్నా కానీ మనం ఇంట్లో బుక్ చదువుకుంటూ చేసుకోవచ్చు. ప్రదక్షిణలు కూడా చేశాము. దాని తర్వాత నమస్కారం సమర్పయామి అని చెప్పి నమస్కారం చేశాము. నమస్కారం చేసిన తర్వాత నేను తోర పూజ కూడా చేశాను. తోరం ఎలా కట్టాలో నేను మీకు ఇంకో వీడియోలో కూడా చూపిస్తానండి. దానిలో తోర పూజ ఎట్లా అంటే, తోరం కట్టేటప్పుడు మనం బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యంచ మమ సౌభాగ్యం దేహియే రమే అని చెప్పి మన హస్బెండ్ తోటి కట్టించుకొని హస్బెండ్ వాళ్ళది ఆశీర్వాదం తీసుకోవాలి. నేను మా ఆయనది ఆశీర్వాదం తీసుకున్నాను. దాని తర్వాత మంగళహారతి పాట పాడేసి నీరాజనం ఇచ్చేసానండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. పూజ అయిపోయిన తర్వాత నేను 5గురికి తాంబూలం ఇచ్చానండి. తాంబూలం ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ప్రతిసారి ఐదుగురు ముత్తైదులకు తాంబూలం ఇస్తూ ఉంటానండి. ఈసారి కూడా నేను 5గురికి ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ దేవి దయ నా మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత అందరికీ నైవేద్యం ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రసాదం లాంటివి ఇచ్చాను. ప్రసాదం తీసుకున్నారు. వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత మా ఇంట్లోనే మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా భోజనాలు కూడా చేశారండి. అన్ని వెరైటీస్ ఇక్కడే చేశాను. మా మరిది వాళ్ళందరూ కూర్చొని చేశారండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది.
నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చేసుకోండి. బాయ్ బాయ్.